ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? అల్లరి ఎక్కువగా చేసిన అన్యోన్యంగా ఉండేటువంటి కపుల్ ని బ్యూటిఫుల్ కపుల్ అంటారు. మరి అలాంటి విష్ణుప్రియ అండ్ సిద్ధుని పిలిచేద్దామా? లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి, ఇన్ని నాళ్ళు ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి, సొంత మల్లె చేరుకుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి. ఇంత రొమాన్స్ చేశారు కాబట్టి ఇది మీకు లెక్క. ఇది చేత్తో టచ్ చేయకుండానంట. మరి ఒకళ్ళకొకళ్ళు ఏదో తినిపించుకోండి. వీటిలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్, తీసుకోండి. మీరు మమ్మల్ని కాదు మీ పిల్లల్ని కూడా చూసారు, ఇదేమైనా పెద్ద లెక్క ఏంటి? ఇదిగో అయిపోయిందా? అయిపోయింది, ఇంకోటి కావాలి. నిజమేనే చెబుతున్నా, ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. చక్కగా పాటలు పాడడం, బ్లాగులు చేయడం మాత్రమే కాదు, క్యూట్ గా ప్రేమించడం కూడా వీళ్ళకి బాగా తెలుసు. సో లెట్స్ వెల్కమ్ మృదుల అండ్ కృష్ణ చైతన్య. కుర్చీని మార్చబెట్టి నీకు పెళ్ళై ఎన్నేళ్ళు అవుతుంది? ఓన్లీ 10 years. వాళ్ళకి పెళ్ళయి 7 years. years. అందుకే వాళ్ళు కొంచెం రొమాంటిక్ సాంగ్ తో వచ్చారు. 10 years అవగానే కుర్చీ మడత పెట్టని వీళ్ళు వచ్చారు. ఎనీవే, ఇప్పుడు మీరిద్దరు మోస్ట్ రొమాంటిక్ గా ఒక బిస్కెట్ ని తినాల్సి ఉంటుంది. అంటే ఇలానా సగం సగం తినాలా? అది ఎల్కేజీలో చేసిన పనులు, అవన్నీ చేయకూడదు. ఇలా ఇలా బ్రేక్ చేసి బాగా క్రీమ్ నాకేసి. నో, బబుల్ గమ్ లో లాగా. తినండి అమ్మా తినండి, ఏం చేస్తాం. మీరు అటు ప్రొసీడ్ అవ్వండి ప్లీజ్. అది కాపురం అయినా ప్రోగ్రామ్ అయినా తమ అండర్స్టాండింగ్ తో నంబర్ 1 అనిపించుకోగల మోహిత్ అండ్ ధరణి. ఏమమ్మా 7 అడుగులు మీరు ఆల్రెడీ వేసేసారుగా? కాదక్క, 7 అడుగులు వేసి 8 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. ఆయనకి లేదు, అందుకనే ఆయన ఇటేస్తుంటే అటేస్తున్నాడు. అక్క 8 years తర్వాత ఎవరికైనా ఉంటుందా మళ్ళీ 7 అడుగులు? నేను అక్క, నువ్వు అక్క అయింది, నేను అక్క అంటే నువ్వు వదినా. ఏం చేస్తాం, మొత్తం తెలుగు రాష్ట్రాలకు అక్కగా ఫిక్స్ అయిపోయాను నేను. మీరు ఆల్రెడీ లైవ్ టెలికాస్ట్ లో చూసుంటారు ఏం జరిగిందో. సేమ్ థింగ్ మీరు ఇప్పుడు. ఓ మాకు చాక్లెటా? ఒక చాక్లెట్ ని ఇప్పుడు ఇద్దరు కలిసి షేర్ చేసుకొని తినాలి. ఈ పూట నా పాట చేరాలి నీ దాకని చిన్ని మెడవంపులో. మీ ఆయన కాళ్ళకి దండం పెట్టు. ఈ ఫోటో నాకు కావాలి, తర్వాత ఫ్రేమ్ చేసుకుంటా. వచ్చింది 3 couples, ఉండేది 2 podiums. వ్యాలంటైన్స్ వీక్ అయినా సరే మిమ్మల్ని నేను విడదీయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వచ్చేసేదా? సో బాయ్స్, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. అలాగే అమ్మాయిలు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు ఉన్నారు. సుమా అడ్డాలో చాలా ముఖ్యమైనది ఏంటంటే సమయం, ద టైం.
టైం పోతే తిరిగి రాదు అని మనందరికీ బాగా తెలుసు. మొత్తంగా 5 రౌండ్లు ఉన్నాయి. 5 రౌండ్లు టైం బేస్డ్ రౌండ్లే. సో మొదలెడదామా మన మొట్టమొదటి రౌండ్? మన మొట్టమొదటి రౌండ్ దోచేయ్. మన రూల్స్ ఏంటంటే ప్రతి టీం వాళ్ళకి 90 సెకండ్స్ టైం ఇస్తాం. ఈ 90 సెకండ్స్ లో మేము మిమ్మల్ని సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం. భార్యలు అంత అందంగా ఎందుకుంటారు? హస్బెండ్స్ అందంగా లేరు కాబట్టి. ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయన్నాను కానీ ఇదే క్వశ్చన్ అని చెప్పలేదు కాబట్టి వాటికి మీరు సమాధానాలు చెప్పండి. మీరు చెప్పిన సమాధానాలు మా దగ్గర ఉండే సమాధానాలకు మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. 10,000 రూపాయల నుంచి ఒక్కొక్క ఆన్సర్ కి 2 లక్షల వరకు రావచ్చు. సో చూద్దామండి తెలివితేటలు ఎవరికి ఎక్కువ ఉన్నాయో, ఆడవాళ్ళక మగవాళ్ళక. ఓకే, సో ఫస్ట్ మీతోనే మొదలెడదాం రండి. ఓకే రెడీ. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. రైతు అనగానే మనకి గుర్తొచ్చేవి ఏంటి? అండ్ యువర్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. విత్తనాలు. విత్తనాలు రైట్. ఎద్దులు. ఎద్దులు ఓకే రైట్. నాగలి. నాగలి లేదు. సద్దన్నం. సద్దన్నం లేదు. ట్రాక్టర్. ట్రాక్టర్ రైట్. ఎరువులు. ఎరువులు ఓకే రైట్. వాటర్. నీళ్లు లేదు. వర్షాలు. వర్షాలు. వరదలు. వరదలు ఉన్నాయి. పొలం. పొలం. వ్యవసాయం. పార. పార. పారలేదు. కొడవలి. కొడవలి. కొడవలి లేదు. పురుగులు. పురుగులు. పురుగులు రైట్. మేకలు. మేకలు లేవు. చెట్లు. చెట్లు లేవు. కరెంట్. కరెంటు లేదు. రైతు. రైతు. రైతు రైతు లేడు. కంచె. $4,10,000. ఓకే, మీరు మిస్ అయినవి ఏంటో చూద్దాము. కలుపు. కలుపు. అప్పులు. అప్పులు. పంట నష్టం. పొలం గట్టు. పొలం గట్టు. కౌలుకివ్వడం. కౌలుకివ్వడం. పంపు సెట్. పంపు సెట్. సరిహద్దు గొడవలు. తలపాగా పంచకట్టు. అది మీ ఫ్యామిలీస్ లో ఎవరైనా అంటే రైతులు ఉన్నారా? ఉన్నారు, అమ్మమ్మ వాళ్ళు. అయితే వ్యవసాయం ఎప్పుడైనా మీకు చేసే అనుభవం ఉందా? అనుభవం ఉంది. ఇక్కడ ఈవిడ సెట్ అయ్యారు, మరి ఏం తెలుసు నీకు? దగ్గరుండి చేయించడం తెలుసు. మీకండి? అంటే నేను చూస్తూ ఉంటాను అలా, తొందరపడి ఏదో ఒకటి చేయాలని నాకు ఇష్టం. అంటే వీటన్నిటిలో కల్లా మీరు పంపు సెట్ ఎక్కువ చూసారా? పంపు సెట్ అసలు అది నా ఫేవరెట్ ప్లేస్. పంపు సెట్ ఫేవరెట్ ప్లేస్ అంట. నేను ఇంకా షో అనుకో లేట్ వస్తున్నాడేమో అనుకున్నా, నాకేం తెలుసు. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తాం కదా, అలా ఎండలో మన పంపు సెట్ దగ్గర స్నానం చేస్తే బాగుంటుంది. ఎక్స్ట్రా చేయమంటారు. మనం అంటున్నారు, ఎవరా ఇంకొకళ్ళు? ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ తో పాటు కలిసి ఒక్కళ్ళే చేస్తారా ఏంటి? జలకాలాటలలో. అది ఎవరితో? జలకాలాటలలో ఎవరితో? ఓకే, 4,10,000. కమాన్ గర్ల్స్, ఎవరు వస్తున్నారు? ఇద్దరు ఇటు. మీ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ప్రేమికులు అనగానే మనకి గుర్తొచ్చేవి ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రోజ్ ఫ్లవర్. రోజ్ ఫ్లవర్స్. రోజ్ ఫ్లవర్స్ లేవు. గిఫ్ట్స్. గిఫ్ట్స్ ఉన్నాయా? గిఫ్ట్స్ రైట్ ఆన్సర్. గొడవలు. గొడవలు రైట్ ఆన్సర్. ప్రేమ. ప్రేమ లేదు. పార్క్. పార్క్ రైట్ ఆన్సర్. పార్క్. పార్క్ లో చైరు. పార్క్ లో బెంచు చైర్లు లేవు. వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే 11 రైట్. చాక్లెట్స్. చాక్లెట్స్ లేవు. ముద్దులు. ముద్దులు. ముద్దులంట. ముద్దులు లేవు ఇక్కడ. సినిమాలు. 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 సినిమా హాల్స్ రైట్. లాంగ్ జర్నీస్. ఓకే, ట్రావెలింగ్ అంట. ఉందా లేదా చూద్దాం. ట్రావెల్ ఉంది. మెసేజెస్. ఫోన్ కాల్స్. మెసేజెస్. స్టేటస్ రైట్. అబద్ధాలు చెప్పడం. అబద్ధాలు చెప్పడం లేదు. మంచి బట్టలు. మంచి అందంగా రెడీ అవ్వడం. అందంగా రెడీ అవ్వడం లేదు. కాంప్లిమెంట్స్ ఇవ్వడం. కాంప్లిమెంట్స్ ఇవ్వడం లేవు. రీల్స్. 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 ఫోటోస్. రీల్స్ లేవు. లేట్ నైట్ చాటింగ్. చాటింగ్లు. చాటింగ్లు రైట్. $4,50,000. సరే, మీరు మిస్ అయినవి ఏంటో చూడండి. చూద్దాం.
ప్రపోజల్స్ చేసింగ్లు జంపింగ్లు ఎందుకు అంటే ప్రేమించుకుంటే గుడి రిజిస్టర్ ఆఫీసు మీడియేటర్లు 1 కూల్ డ్రింక్ 2 స్ట్రాలు కాలేజ్ డబ్బులు వేస్ట్ చెప్పడం కష్టం. ఇప్పుడు మీరు మెయిన్ గా 1 కూల్ డ్రింక్ 2 స్ట్రాస్ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఆ పనిష్మెంట్ ఇస్తున్నాం మా ఇద్దరికి. ఆ పనిష్మెంట్ కాదు, మోహిత్ కి ధరణికి ఇవ్వండి. వాళ్ళు యవ్వనంగా బాగా యూత్ గా ఉన్నారు కదా, ఇవ్వండి. యవ్వనం గురించి నాతో మాట్లాడకు. అంటే వాళ్ళు అక్కడే పోడియంస్ లో ఉన్నారు కదా. శుద్ధపోసిని రండి, ఎవరు ఫస్ట్ ఉత్సాహం చూపిస్తున్నారు? మోహిత్ అని ధరణి రండి. ఇగో మీ డబ్బులు. అత్యంత ప్రేమగా ఎవరు కూల్ డ్రింక్స్ తాగుతారో చూద్దాం. రెడీ? ఏం చేస్తున్నారబ్బా? అది మూడేద్దామంటే 3 రాలేదక్క నాకు. నేను కట్టిన 3 ముడ్లు సరిపోతలేవా నీకు? నువ్వు 3 కట్టినావు, నేను ఒక్కటైనా కడదామని హలో చూస్తాను. స్టాప్. జస్ట్ ఇప్పుడే ప్రేమగా తాగారు, ఈ లోపు ఎందుకు గొడవ పడుతున్నారు? ఓకే ప్లీజ్ వెళ్ళండి. నెక్స్ట్ టోకెన్ నెంబర్ 2. ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే ఊరిదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే. వీళ్ళిద్దరు ఏంటంటే అమ్మయ్యా 10 రూపాయలు మనకు లాభం వచ్చింది తాగేది. ఒక్క నిమిషం మిగిలిన తాగేద్దాం. తాగేద్దాం. ఎందుకు? ఏంటి డబ్బులు వేస్ట్? రావట్లేదే. మంచి కప్పులమ్మా. థ్యాంక్స్ అమ్మా. రండి నెక్స్ట్. కమాన్ నెక్స్ట్. సరదాగా కాసేపైన సరిజోడై నీతో ఉన్నా సరిపోదా నాకీ జన్మకి చిరునవ్వే ఓసారైనా చిగురించాలోకంలోన ఇది చాలే పుడి కొమ్మకి. వాళ్ళకి సీరియల్స్ లో నటించి ఇక్కడ కూడా నటించడం అలవాటు అయిపోయింది. ఎనీవే ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో లేడీస్ ఉన్నారు. ఓకే మన రెండో రౌండ్ మొదలెట్టేద్దాం. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ ఎలాగో మీకు ఇంట్లో బాగా అలవాటు ఉండేటువంటి రౌండే. రోజుకి ఎన్నిసార్లు అనుకుంటారో. ఒకవేళ అలా ఎప్పుడైనా గొడవ అయినట్టయితే ఎంతసేపట్లో సద్దుమణుగుతుంది మృదుల? ఈ విషయంలో మాత్రం నేను చాలా గట్టిగా ఉంటాను. అంటే ఎక్కువ టైం తీసుకోను. టైం పెరిగే కొద్దీ ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి, ఊహాగానాలు ఎక్కువ అవుతాయి. దానివల్ల ఇంకా ఎందుకు వచ్చిన ప్రాబ్లమ్స్. ఏం చేస్తావు అయితే అప్పుడు? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తావు? షాపింగ్ కి వెళ్ళిపోతా. ఓహో. ఏం చేయకపోయినా షాపింగ్ కి వెళ్తా. కేసి వెళ్ళిపోద్ది, నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఆవిడ షాపింగ్ చేసి వచ్చిన తర్వాత నీకు తెలుస్తుంది ప్రశాంతత అంటే ఏంటో. నేనేం చేస్తానో అడగలేదు. మీరేం చేస్తారు? నేను తన ముందుకెళ్ళి డాన్స్ చేస్తాను. మీరేం చేస్తుంటారు? గొడవ పడితే ఫాస్ట్ గానే సద్దుమణుగుతుందా లేకపోతే 2-3 రోజులు సాగదీస్తారా? లేదు, ఎక్కువ సాగతీయం, వెంటనే సద్దుమణిపోతుంది. మోహిత్ మీరు? ఒకవేళ మధ్యాహ్నం అట్లా ఏంటంటే ఇంకా ఏడిపిస్తూనే ఉంటా అదే మాట మీద. ఆమె ఇంకా కోపం వస్తుంది. మేబీ రాత్రి వరకు సాల్వ్ అయిపోతుంది. ఏమే కోపం వస్తే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందా? నువ్వెక్కడికి వెళ్తావమ్మా? మహారాష్ట్రకా కర్ణాటక? అనంతపూర్ దాకా వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతా అక్క. టైం చూడ. గొడవ పడ్డా కూడా ఎక్కడ పోతాడులే అనుకుని వెళ్ళిపోతుంటది. కాదు ఈయన ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆవిడ ఒక్కతే ఎంజాయ్ చేస్తున్నారు, ఈయన ఎంజాయ్ చేయట్లేదు అదే ప్రాబ్లం. ప్రతి వాళ్ళు అదే చేస్తున్నారు. మీ ఆవిడ షాపింగ్కి వెళ్ళిపోతుంది బాబు. ఎందుకులేండి. సో ఇప్పుడు నువ్వా నేనా రౌండ్, కానీ మొగుడు పిల్లలకి సంబంధించిన రౌండ్ కాదు. ఇది సినిమా బేస్డ్ రౌండ్. ఇది కూడా టైం బేస్డ్. మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పడానికి 20 seconds టైం ఉంటుంది. సినిమా రిలేటెడ్ గానే క్వశ్చన్స్ ఉంటాయి. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh rupees. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు బజర్ నొక్కే టైం కల్లా ఎక్కడైతే ఆగుతుందో అంత డబ్బులు మీ అకౌంట్ లోకి వస్తాయి, లేకపోతే అంతే డబ్బులు మీ అకౌంట్ లోంచి పోతాయి. రెడీ? మొదలెడదామా? రెడీ. ఈ ఫోటోలో ఉన్న ఆనాటి హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి.
గెస్ చెప్పండి. జమున గారు. మృదుల. జమున గారు. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. ఒక్కళ్ళ మొహాల్లో రక్తపు చుక్కలేదు. వాళ్ళ పాట పాడుతుంటే ఇంట్లో ఏమో వేరే చూపిస్తూ ఉంటారు మాకు, ఇక్కడేమో కన్నులలో. ఎనీవే రైట్ ఆన్సర్. సో మీకు 54,000 వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సాంగ్ కి మీరు అభినయించాల్సి ఉంటుంది. నా నాథుడే నాకు దూరమైందా, నాకు ఇక లోకమే లేదు, బ్రతికేలేదు. क्या बुलबुल, हमको जानता नहीं, पहचानता नहीं. నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే తరింతును నీ చల్లని చరణముల నీడలోన పూల దండవోలే, కర్పూర కళికవోలే, కర్పూర కళికవోలే. ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు. నన్ను దోచుకుందువటే. వర్త్ వర్మ వర్త్. మొత్తం పాట మధ్యలో నీకు దెబ్బ పడినట్టుంది గట్టిగా. సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోలోని హీరో హీరోయిన్లు ఎవరో గెస్ చేసి చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి. ధరణి ధరణి. పవన్ కళ్యాణ్ అండ్ త్రిష. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. త్రిష అండ్ పవన్ కళ్యాణ్. రైట్ ఆన్సర్. బాడీ బొమ్మకి చెల్లెలివా, బాబోయ్ ప్రపంచ సుందరివా, బాడీ మూడు రేపి పంటాటే ఆడుతున్నదే. మళ్ళీ 62,000 వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. ఇది తీన్మార్ సినిమాలోని స్టిల్ కాబట్టి తీన్మార్ లో వాళ్ళు పాస్ట్ అండ్ ప్రెసెంట్ రెండిట్లోనూ చూపిస్తూ ఉంటారు సినిమా. అలాగే మీరు కూడా ఇప్పుడు ఒక 3 generations ఆఫ్ లవ్ ప్రపోజల్ ని చూపించాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్. సో ఫస్ట్ ఆ తరానికి వెళ్ళిపోదాం. ఆ తరం మాది అయిపోయిందమ్మా. అయితే మృదుల అండ్ కేసీ ఆ తరం. ఇది 1950s. మృదుల, ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలని. నా మీద నీ అభిప్రాయం ఏమంటావు? ఒకరి మీద అభిప్రాయం పెట్టుకునేలాగా పెంచలేదు కాబట్టి మీ మీద ఎటువంటి అభిప్రాయం నాకు లేదు. అంటే మా ఇంట్లో నన్ను ఏమైనా తేడా? గులాబీ పువ్వులే గులాబీ పువ్వులే. ఏవి అనుకోవద్దండి, ఇలాంటివన్నీ మా ఇంట్లో నచ్చదు. 2 నిమిషాలు అయిపోయాయి. గులాబీ పువ్వులే. ఒక పువ్వు ఇచ్చేసి ఆ పక్కకి వెళ్ళమ్మా. డబ్బులు బాబు గారు. డబ్బులు నేను ఇస్తా, వెళ్ళండి అమ్మా. అమ్మగారు చాలా మంచి వాళ్ళలా కనిపిస్తున్నారు. అవునండి, అందుకే ఆయనకు ఆ విషయం చెప్పరని చాలా పద్ధతిగా పెంచారు కదా. ఆ ఇంకో పువ్వు కూడా ఇచ్చి. చాలా సంతోషం. ఆ రెండో పువ్వు తీసుకోవడానికి అవన్నీ చెప్పింది, అది నీకు అర్థం కాదు. ఈ పువ్వు ఎందుకు కొన్నానో తెలుసా? నా కోసమే కొన్నారు, నాకు ఆ విషయం తెలుసు. ఇది నా చెవులో పెట్టుకోవడానికే కొన్నాను. చెవులో పెట్టుకున్నవి తీసి మరి నీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీకు ఒక మాట చెప్తా, నేను ఈ పూలు నేను తీసుకోవాలంటే ముందు ఈ పూలు మా నాన్నగారికి ఇవ్వాలి. మీ నాన్నగారిని పిల్లలు తేల్చేద్దాం. ఏమిటి? ఎవరితో తిరుగుతున్నావు? నేను అదే చెప్పాను నాన్నగారు. నాన్నగారు కాదే, నేను సూర్యకాంతం. సూర్యకాంతం. సరే మా అమ్మగారు వచ్చారు, చెప్పండి. ఎవరితో తిరుగుతున్నావు? పదే ఇంటికి, నీ సంగతి చెప్తాను. అత్తగారు ముందు ఆవిడ కన్నా ముందు మీతోనే మాట్లాడాలనుకుంటారు. చెప్పావు. ఆవిడతో వర్కౌట్ అయ్యేలా లేదు, మీతోనే వర్కౌట్ అయ్యేలా. బాబు మీ స్కిట్ అయిపోయింది. వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడు 2000 మోహిత్ అండ్ ధరణి. నువ్వు నా నడుము చూసావా? ఏంటి? నువ్వు నా నడుము చూసావా? చూడలేదు.
నడుము చూసావా? అది నేను చూసాను. చూడలేదు గీత. నువ్వు చూసావు. అసలు నువ్వు చూసావా? అసలు నేను చూసిన విషయం నీకెలా తెలుసు? నేను చూసాను కాబట్టి. నువ్వు ఎందుకు చూసావు? నువ్వు నన్ను చూస్తున్నావు కాబట్టి. గులాబీలే గులాబీలే. నీకు విషయం చెప్దాం అనుకుంటున్నా. నువ్వు నాకు ఎప్పటి నుంచో ఇష్టం. ఈ విషయం నేను చెప్పలేదు. మరి ఎందుకు ఇంత లేట్ గా చెప్పావు నాకు? నీకే చెప్దాం అనుకున్నా, ఆమెమో పక్కన నువ్వు అంటే నాకు చాలా ఇష్టం గీత. నిన్ను పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. మరి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు మా ఇంట్లో మాట్లాడితే బాగుంటుంది. ఇంట్లో నాన్నగారితో మాట్లాడాలా? మాట్లాడేస్తా, ఏముంది అందులో? మా డాడీ ఒప్పుకోరు సిద్ధు. నేను ఒప్పిస్తా. ఎవరితో తిరుగుతున్నావే? ఎవరు? నాన్న పువ్వులు పువ్వులు అని వాడు వస్తే లంగావణి వేసుకొని తిరుగుతున్నా. మీ అమ్మలా కనిపించట్లేదు నేను. పువ్వులు పువ్వులు అమ్మడానికి వస్తే పూలు కొన్నా అంతే. వాడికి నాకు సంబంధం బాబు, లేదు. రేపటి నుంచి మాకు గుడిలో పూజకి పువ్వులు కావాలి. వద్దాం, మేము బాగా సెట్ అయితే తీసుకొచ్చేయండి. చైతి. ఓకే, నెక్స్ట్ జనరేషన్ 2024. పూల చొక్క అలా చూసుకోకుండా వెళ్ళిపోతావేంటి? ఒకసారి గుద్దితే కొమ్మలు వస్తాయిరా? కొమ్మలు వస్తాయా? కొమ్మలు వస్తాయి, నువ్వు బాగోవు, గుద్దు. నువ్వు నాకు బాగా నచ్చావు హాసిని. అయితే నీకోసం రోజు షాపింగ్స్ కి తీసుకెళ్తాను, పికప్ కి వస్తాను, డ్రాపింగ్ చేస్తాను, పళ్ళు తొంగకుండా నీకు ముద్దు పెడతాను. బయటకి వెళ్దామా? వెళ్దాం, కానీ 4 మాటలు, వీలైతే కప్పు కాఫీ. ఓకే, కానీ ఇక్కడ మా నాన్న తిరుగుతూ ఉంటారు. మా నాన్న ఎప్పుడు చూడు నన్ను చూస్తూనే ఉంటాడు. ఇప్పటికీ నా కీ మొత్తం మా నాన్న చేతిలోనే ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. అలాంటప్పుడు వెళ్ళిపోను మీ నాన్న దగ్గరికి. అంకుల్, మీ అబ్బాయి నా వెనకాల పడుతున్నాడు. అంకుల్ ఎవరు సిద్ధు? అమ్మాయి? అమ్మాయి హాసిని నాన్న. ఒక్క వారం రోజులు మన ఇంట్లో పెట్టి చూసుకుంటా. ఏంటి వారం రోజులా? లివింగ్ రిలేషన్షిప్. ఒక్కసారి ఒక పరీక్ష పెడదాం. ఆ డైలాగ్ చెప్పమని చెప్పు, సంక్రాంతి ముగ్గు. అప్పుడు ఓకే, 1 వీక్ ఉంటుంది. నాన్న, అబ్బాయి నా వెంట పడుతున్నాడు. మా అమ్మాయి వెనకాల ఎందుకు పడుతున్నావు నువ్వు? వారం రోజులు వాళ్ళ ఇంట్లో ఉండాలని. గులాబీ పూలే. మా అబ్బాయి చాలా మంచోడు. మీరు ఏమైనా చెప్పండి నాన్న, నాకు హాసిని కావాల్సిందే. నేను మా అమ్మాయితో ఒకటి చెప్పిస్తా. అది చెప్పిన తర్వాత కూడా మా అమ్మాయి కావాలనుకుంటే నీ ఇష్టం, నీ కర్మ. సరే కానివ్వండి. ఏం లేదు, అది లేదు. ఆ డైలాగ్ చెప్తేనే వారం రోజులు పెట్టుకుందాం. చెప్పనంటుందంట, వదిలే ఇంకా. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ రెడీ? రెడీ. ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. చెప్పండి. మృదుల ధరణి. 10 9 8 7 నాకు తెలుసు 5 రెడీ. 4 3 2 1 టైం అప్. అంటే 70,000 పోతుంది మీకు. మేము చెప్పొచ్చు కదా. మాధవన్. చూద్దాం కరెక్టా కాదా. మీకు డబ్బులు అయితే రావు. అయ్యా, ఇవమ్మా 70,000 ఇవమ్మా. ఓకే, ఈ సాంగ్ కి డాన్స్ మోహిత్ అండ్ ధరణి. సఖియా చెలియా కౌగి చలితండి. సఖియా చెలియా సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? చెప్పండి. నువ్వు నేను ప్రేమ. నువ్వు నేను ప్రేమ. ఓకే, కరెక్టా కాదా చూద్దాం.
ఆన్సర్. రైట్ ఆన్సర్. ఫైనలీ 68,000. ఓకే, ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే నువ్వు నేను ప్రేమ సినిమాలో లాగానే భార్యకి ఆ డైరీ దొరుకుతుంది అండ్ అలాగే అందులో ఒక్క రోజు లవర్ తో గడిపితే బాగుంటుంది అని కూడా రాసి ఉంటుంది. ఆ సీన్ రీక్రియేట్ చేయాలి. అక్కడ ఉంది. అదేమైనా ఎగ్జామ్ లో పేపరా అంత దాచుకొని మరి చదువుతున్నారు? అంటే ఇది ఏముంది ఏంటి అందులో? నేను చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నాను. ఎందుకో తెలియదు మా ఆవిడ అంట్లు తోముతుంటే సడన్ గా నువ్వు గుర్తొచ్చావు. ఒకసారైనా నిన్ను చూసి ఒక రోజు మనం అప్పట్లో ఉన్నట్టుగా మళ్ళీ ఉండాలనిపిస్తుంది. ఎవరు? ప్రేయసా? నిజం చెప్పాలా? ప్రియురాలా? భయంగా ఉంది. నువ్వు కొంచెం కోపం తగ్గించుకో. ఏంటిది వెనకాల ఆధార్ కార్డు కూడా పెట్టుకున్నావు? నేనే తీసుకొస్తాను దగ్గరుండి. ఒక రోజు గడపాలన్నావు కదా. నిజంగానా? మీరు ప్రేమించిన అమ్మాయి. ఒకప్పుడు అంట్లు కడిగే దానిలాగా లేను నేను, కొంచెం మారిపోయాను. ఇప్పుడు కూడా కొంచెం ఉన్నావు. సరే మీ మధ్యలో నేనెందుకు, నువ్వు వెళ్ళొస్తా. లైఫ్ ఎలా ఉంది? అక్కడ బాగుంది, షర్ట్ చాలా బాగుంది. నువ్వు ఎంత మారిపోయావో, చాలా ఇక్కడ బాగుంటుంది. మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? వెళ్ళిపోండి అసలు. నువ్వు నా చెయ్యి వదిలిపెట్టకు. ఎన్నేళ్ళు అయింది అసలు ఈ స్పర్శ. ఏమండి మీకు కాఫీ తాగే టైం అయింది. కాఫీయేగా అక్కడ పెట్టేసి. ఈ డబ్బులు నీవేనా? ఇవి సుమా అడ్డావే. సుమ గారు మళ్ళీ తర్వాత. చూడు ఇక్కడ కూడా నువ్వు నీ భార్య గురించే మాట్లాడుతున్నావు. భార్య అన్నారా? 12 అయిపోయింది, ఇంకా బయలుదేరండి. నువ్వు ఆవిడతోనే ఉండు, ఆవిడ చెప్పిన వంటనే తిను, ఆవిడ కాఫీనే తాగు. జాగ్రత్త, కొట్టేలా ఉంది. మన మూడో రౌండ్ పేరు కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. సో ఈ రౌండ్ లో ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. వాటిలోంచి టాప్ ఆప్షన్ ఏంటి అనేది గెస్ చేసి బజర్ కొట్టాలి. ఏ టీం అయితే బజర్ కొడతారో వాళ్ళు తొందరగా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఆ ఆన్సర్ మీద వాళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి ఎంతైనా బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ అయితే అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది, లేకపోతే పెట్టిన అమౌంట్ పోతుంది. అవతల టీం వాళ్ళు ఇవతల టీం చెప్పింది రైటా రాంగా అని బెట్టింగ్ కాసుకోవచ్చు. రైట్ అయితే 2 టైమ్స్ పెరుగుతుంది. ఓకే, సో మీ దగ్గర ఉండే డబ్బులు తీసుకుని ఇలా రండి, మీ దగ్గర ఉండే డబ్బులు తీసుకుని ఇలా వచ్చేయండి. మొట్టమొదటి ప్రశ్న, అబ్బాయిలు ఎలా ఉన్నప్పుడు బుద్ధిమంతుడిలాగా ఉన్నావు అంటారు? 1 బొట్టు పెట్టుకున్నప్పుడు, 2 క్లీన్ షేవ్ చేసుకున్నప్పుడు, 3 గుండు చేయించుకున్నప్పుడు, 4 ఇన్షర్ట్ లేదా టక్ చేసుకున్నప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు ఎలా ఉన్నప్పుడు బుద్ధిమంతుడిలాగా ఉన్నావు అంటారు? బొట్టు పెట్టుకున్నప్పుడు, క్లీన్ షేవ్ చేసుకున్నప్పుడు. కమ్ ఆన్ బాయ్స్ చెప్పండి. బొట్టు పెట్టుకున్నప్పుడు. బొట్టు పెట్టుకున్నప్పుడు ఎంత డబ్బులు పెడతారు దాని మీద? 50,000 పెడతారు. ఇది రైటా రాంగా చెప్పాలి అంతే. రాంగ్. ఎంత పెడతారు? అంతే పెడతాం, 50,000 పెడదాం. మీరేమో బొట్టు పెట్టుకున్నప్పుడు 50,000, వీళ్ళేమో రాంగ్ అని 50,000 పెట్టారు. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. నాయమ్మా నా తల్లి నా చిరాబాబు బలిక. 1,50,000. మీ 50,000 పోయాయి. సరే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. డేటింగ్ యాప్ లో ఎలాంటి ప్రొఫైల్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తాము? 1 ఫోటో లేనప్పుడు, 2 బయోగ్రఫీ లేనప్పుడు, 3 అందంగా లేనప్పుడు, 4 ఫేక్ ప్రొఫైల్ అనిపించినప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. డేటింగ్ యాప్ లో ఎలాంటి ప్రొఫైల్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తాము? ఫోటో లేనప్పుడు,
బయోగ్రఫీ లేనప్పుడు వాళ్ళు నొక్కుతున్నారు ఫస్ట్. ఫోటో లేనప్పుడు. ఫోటో లేనప్పుడు అంటే ఫస్ట్ ఇది ఎంత పెడతారు? 1,00,000. మేము 50. అంటే రైటా రాంగా? కరెక్ట్ ఆన్సర్ అని 50,000. సో మీరు ఫోటో లేనప్పుడు 1,00,000 అని పెట్టారు. వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ అంటున్నారు. ఈసారి మీతో ఏకీభవిస్తున్నారు. చూద్దాం. అక్క మాకు కూడా కొన్ని పైసలు అక్క, వాళ్ళకంటే ఎక్కువ మేమే గెలుచుకున్నాం, పైసలే లేవు. వీళ్ళ పైసలు పిల్లల్ని పెడుతుంది. ఓకే, మూడో ప్రశ్న. ఎవరి ఫోన్ నంబర్ ని ఫోన్ లో కాకుండా మైండ్ లో పెట్టుకుంటాము? 1 తల్లిదండ్రులు, 2 భార్యాభర్త, 3 గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్, 4 సెకండ్ సెటప్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరి ఫోన్ నంబర్ ని ఫోన్ లో కాకుండా మైండ్ లో పెట్టుకుంటాము? తల్లిదండ్రులు, గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్. అంత ఆవేశంగా వచ్చి బజర్ నొక్కింది 4 ఆప్షన్ కోసమా? సెకండ్ సెటప్. ఎంత పెట్టారు? 50,000. 50,000. రైటా రాంగా? రాంగ్. 1,00,000. వీళ్ళ ఆన్సర్ సెకండ్ సెటప్. అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా. అయ్యో జాగ్రత్త అమ్మా. ఆన్సర్ చెప్పేసి ఆనందపడ్డం కాదు, వీళ్ళ మైండ్ లో ఉన్నాయో చూడండి. రింగుల జుట్టు చూసి పడిపోయానే, నీ పొంగులో మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే. 4వ ప్రశ్న. మనకి ఎవరైనా మెసేజ్ పెట్టినప్పుడు ఎలాంటప్పుడు రిప్లై ఇవ్వడం మర్చిపోతూ ఉంటాము? 1 బిజీగా ఉన్నప్పుడు, 2 మతిమరుపు ఉన్నప్పుడు, 3 కోపంగా ఉన్నప్పుడు, 4 ఏం రిప్లై ఇవ్వాలో తెలియనప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనకి ఎవరైనా మెసేజ్ పెట్టినప్పుడు ఎలాంటప్పుడు రిప్లై ఇవ్వడం మర్చిపోతూ ఉంటాం? బిజీగా ఉన్నప్పుడు, 2 మతిమరుపు ఉన్నప్పుడు. మృదుల చెప్పు. డి 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 అంటే ఏం రిప్లై ఇవ్వాలో తెలియనప్పుడు. 20,000. $20,000 పెట్టారు వీళ్ళు. ఏం రిప్లై ఇవ్వాలో తెలియనప్పుడు. రైటా రాంగా? రాంగ్. ఎంత? 50. ఓకే, ఇక్కడ 20,000, ఇక్కడ 50,000. రాంగ్ అంటున్నారు. రాంగ్. చూద్దాం. ఏం చెప్పను నిన్నెలా ఆపను. వీళ్ళకి ₹1,00,000, మీకు 20,000 పోయాయి. నెక్స్ట్ రౌండ్ తార్మార్ తక్కర్మార్. తార్మార్ తక్కర్మార్ రౌండ్ తర్వాత ఒక టీం మాత్రమే జాక్పాట్ రౌండ్ ఆడబోతూ ఉన్నారు. మరి ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి. మొదటి లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ అవతల టీంకి ఇచ్చేయాల్సి ఉంటుంది. సెకండ్ లెవెల్లో ఓడిపోతే 50% ఇవ్వాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేసి ఎలిమినేట్ అయిపోవాలి. లీడ్ లో ఉండే వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం. అందులో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఆడడం మాత్రం 2 టీమ్స్ ఆడాల్సి ఉంటుంది. వెనకాల పిక్చర్స్ వస్తాయి. ఫస్ట్ పిక్చర్ లీడ్ లో ఉండే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఆడితే, సెకండ్ పిక్చర్ ఆన్సర్ నెక్స్ట్ టీం చెప్పాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద పిక్చర్ వచ్చిన 5 సెకండ్ లోపే ఆన్సర్ చెప్పాలి. రెడ్ లైట్ మిమ్మల్ని తాకే లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పాలి. మీరే లీడ్. 2 టాపిక్స్ ఇస్తున్నాను, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. పచ్చళ్ళు, IPL.
పచ్చళ్ళు. కొన్ని పచ్చళ్ళ ఫోటోలు ఇస్తాము, అది ఏ పచ్చడో చెప్పాలి. ఓకే, మీతోనే మొదలెడుతున్నాం. లెవెల్ 1 25% అమౌంట్ వెళ్ళిపోతుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆవకాయ రైట్. ప్రాన్స్ రైట్. నిమ్మకాయ రైట్. యా దబ్బకాయ. అయ్యో అంటే నిమ్మకాయ అనగానే దబ్బకాయ అనేస్తారండి మీరు? చికెన్. అది చికెన్ పచ్చడి. తీసుకొచ్చి 25% ఇవ్వండి. మళ్ళీ మీరే లీడ్ లో ఉన్నారు. ఈసారి టాపిక్స్ సినిమా, పాలిటిక్స్. సినిమా. కొన్ని కమర్షియల్ మాస్ మూవీ పోస్టర్స్ వేస్తాం, సినిమా పేరు చెప్పాలి. మీతోనే మొదలెడుతున్నాం. లెవెల్ 2 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దసరా. రైట్. రంగస్థలం. రైట్. ఛత్రపతి. రైట్. సరేలేరు నీకెవరు. రైట్. సింహ. కరెక్ట్. పుష్ప. రైట్. మాస్. రైట్. సింహాద్రి. కరెక్ట్. ధమాకా. రైట్. చిరుత. రైట్. గబ్బర్ సింగ్. రైట్. అరవింద్ సమేత. రైట్. ఇస్మార్ట్ శంకర్. రైట్. ఠాగూర్. రైట్. రేస్గుర్రం. రైట్. పంజా. రైట్. జై జానకి నాయక. రైట్. ఇది సుబ్రహ్మణ్యం పర్సే. సుప్రీం. రైట్. 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 లక్ష్మి. రైట్. నేనే రాజు నేనే మంత్రి. రైట్. గణేష్ గద్దలకొండ గణేష్. రైట్. ఓకే, సో ఈ లెవెల్ 2 లో ఆల్ ఆన్సర్స్ లేడీస్ అండ్ అలాగే జెంటిల్మెన్ చెప్పేయడంతో టై అయిపోయింది. టై బ్రేక్ చేయాలి అంటే మరి పాలిటిక్స్. పొలిటికల్ పార్టీ షార్ట్ ఫామ్స్ వేస్తాము, పార్టీ పూర్తి పేరు చెప్పాలి. మళ్ళీ మీతోనే మొదలవుతుంది. బాయ్స్ మీరు విన్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? రెడీ. ఓకే, రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భారతీయ జనతా పార్టీ. రైట్. తెలుగుదేశం పార్టీ. రైట్. తెలంగాణ రాష్ట్ర సమితి. రైట్. జేఎస్పీ జనతాదళ్ సమ్రాజ్ పార్టీ. అయ్యో జనసేన పార్టీ. 50% తీసుకురండి. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా పిల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేద్దామన్నా. లెవెల్ 3 టాపిక్స్ కిచెన్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్. కిచెన్ ఐటమ్స్. కొన్ని వంటగదిలో ఉండేటువంటి వస్తువుల ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. లెవెల్ 3 100% అమౌంట్ ఇచ్చేసి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. మరి లేడీస్ అండ్ జెంటిల్మెన్ మధ్యలో జరిగేటువంటి ఇవాల్టి సుమా అడ్డా పోటీలో చూద్దాము ఎవరు నెగ్గుతారు. రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెట్ గ్రైండర్. రైట్. కటింగ్ బోర్డ్. రైట్. మైక్రోవేవ్. రైట్. స్టాండ్. ప్లేట్ స్టాండ్. కరెక్ట్. ఫ్రిడ్జ్. రైట్. రొట్టె రోటీ. అయ్యో అది చపాతీ కర్ర. కాదు, అది చూస్తే నాకు భయం. అది చాలా సార్లు విరిగింది మా ఇంట్లో. ఏదో ఒకటి చెప్తారేమో ఇద్దామంటే రోటీ. 100% అమౌంట్ ఇచ్చి ఎలిమినేట్ అయిపోండి అమ్మా. లేడీస్ జాక్పాట్ రౌండ్ ఆడుతున్నారు. మీ గేమ్ ఏంటంటే ఫైనలీ జాక్పాట్ రౌండ్ లో అక్కడ ఉండేటువంటి బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులోకి తీసుకొచ్చి మీరు కరెక్ట్ గా పజిల్స్ లో కూర్చోబెట్టాలి, అంతే. ఇద్దరు ఆడాలి, ఒకళ్ళు అక్కడ నించోవాలి. ఎవరిద్దరో డిసైడ్ చేసుకోండి. నేను ఆడతా. చెప్పండి. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో.
ఫస్ట్ లెవెల్లో మీకు 15 సెకండ్ల టైం ఇస్తాం. ఈ 15 సెకండ్లో పెట్టగలిగినట్టయితే ఇప్పటి వరకు గెలుచుకునే అమౌంట్ 3 టైమ్స్ వస్తుంది. ఈ 3 సూట్ కేసులు మీవి. 15 సెకండ్లు మొత్తమా? మొత్తం ఇద్దరం కలిసి పెట్టొచ్చు కదా? ఇద్దరు కలిసి కలిసి అంటగా ఇంకేంది. ఓకే, రెడీ? yes. And your time starts now. ఇంకా 5 మిగిలిపోయాయి. సో సారీ, ఏమీ రాదు మీకు. అయ్యో అదేంటి? అదేగా అసలు 30 సెకండ్స్ కూడా ఇవ్వకండి, 15 సెకండ్స్ ఏంటి మేడం? ఓకే, ఎనీవే మీరు ఇంతగా బాగా ఆడారు కాబట్టి నాకు మనసు ఒప్పట్లేదు. అందుకనే నేను మీకు ఇంకొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. ఈసారి 18 సెకండ్స్ ఇద్దాం అనుకుంటున్నాం. 18 సెకండ్స్ కానీ 2 బాక్సులే. అబ్బా, ఒక బాక్స్ తీసేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మంట కలిసిపోయింది. 5 మళ్ళీ పెట్టలేదు కాబట్టి మీకేమీ రావట్లేదు. మీకు మళ్ళీ ఇంకొక అవకాశం. 20 సెకండ్లు. ఒక బాక్స్. ఓకేనా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అదేంటది? మ్యాంగోనా? అయ్యో పెట్టేయండి. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఐఎమ్ సో సారీ, మీరు మిస్ అయిపోయారు. ఇంకో రౌండ్ ఉందా? ఏమి ఇవ్వరు, మీ ఇష్టం ఉన్న టైంలో పెట్టుకోండి అని. కానీ మీరు బాగా ప్రయత్నించారు, బట్ మీరేమీ గెలుచుకోవట్లేదు. కాబట్టి చూసారా, మీకు డబ్బులు ఇవన్నీ కాదు ముఖ్యం. మీ మధ్యలో ఉండేటువంటి మమతానురాగాలు, మీ ఆప్యాయతలు, మీ అనురాగాలు. దా ఇలా వచ్చి నుంచి కృష్ణ చైతన్య, ఇలా వచ్చి అమ్మ నువ్వు అటెళ్ళు. Thank you so much for entertaining. Thank you very much for being on the show. And Malli Kaladam next Saturday 9:30 on Suma Dance. Then take care, good night and bye bye. Happy Valentine's Day. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.